నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలురను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనపడుతున్నారు. ఆ తేజస్సు మహాప్రవాహంలాగా చూపులతోనైనా సమీపించడానికి వీలు కాకుండా ఉన్నది. వారి వర్చస్సు చూడడానికి నా చూపులకు శక్తి చాలడం లేదు. దీనికి అంతటికీ మూల కారణం ఏమిటి? ఇప్పుడు నేనేమిటి చేయడం? ఆహా, సృష్టికర్త అయిన బ్రహ్మకే మోసం వచ్చింది కదా. ఆ బాలుర రూపాలు బ్రహ్మదేవుని అన్ని ఇంద్రియాలకు భరింపరానివైపోయాయి. చూచి చూచి అతడు చేష్టలు దక్కి డస్సిపోయాడు. ఏ పరమేశు తేజమునని సచరాచరమైన లోకం ఉద్దీపితమయ్యన్ అట్టి విభుతేజము కన్నుల చక్క చూడగానోపక పరవశ్యమును నొందుచు సంస్థిమితాఖిలేంద్రియుండై పరమేష్ఠి మైమరచెనప్పుడు చిత్రపు రూపు కైవడిన్. ఈ సృష్టికంతటికీ పరముడైన ఈశ్వరుడు విష్ణువు. తేజస్సు అనేది అతని నుండి పుట్టింది. దానివలన చరాచరమైన ఈ సృష్టి అంతా రూపొంది కాంతివంతమై కన్నులకు కనపడుతున్నది. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడు ఒక భాగం మాత్రమే గనుక ఆ తేజస్సును బ్రహ్మదేవుని కన్నులు చూడలేకపోయినాయి. అతడు పరవశించిపోయినాడు. అన్ని ఇంద్రియాలకు చీకటి కమ్మింది. అప్పుడు బ్రహ్మ బొమ్మ గీసినట్లు వడలు తెలియక నిశ్చేష్టుడై ఉండిపోయాడు. ఈశ్వరుడైన కృష్ణుడు బ్రహ్మను చూశాడు. మాయకు అతీతుడు, వేదాంతాలు చదివినంత మాత్రాన దొరకనివాడు, తన వెలుగులో తాను ఆనందమై ఉన్నవాడు అయిన తన విశ్వరూపాన్ని చూచి బ్రహ్మ నివ్వెరపోయి ఉండటం గమనించాడు. ఈ బ్రహ్మదేవుడు తనకు 4 తలలున్నాయనుకుంటున్నాడు. బాలభావంతో తన ఈ బ్రహ్మ పదవిని చూసుకుని అహంకారంలో మునిగిపోయాడు. అజ్ఞానంలో నిమగ్నుడైపోయి నా మహిమ ఎంతటిదో చూడాలని వచ్చాడు. ఇంతటి మహామహిమను చూడడానికి తానెంత కుర్రవాడు గదా అని జాలిపడి భగవంతుడైన బాలకృష్ణుడు మాయాజాలాన్ని విప్పివేశాడు. తాను సృష్టించిన లీలారూపాలనన్నింటినీ అక్కడికక్కడే దాచివేశాడు. ఆటలాడడంలో గాని ఆడించడంలో గాని ఆయన చాతుర్యం ఊహించరానిది. ఇంతలో 8 కన్నులున్న దేవతల పెద్ద బ్రహ్మదేవుడు మృతి చెందినవాడు బ్రతికి వచ్చినట్టుగా తేరుకుని తెప్పరిల్లాడు. కాళ్ళు చేతులు కదిలించి చూసుకున్నాడు. తరువాత కన్నులు విప్పి చూడడానికి శక్తి వచ్చింది. ముందు వైపు చూశాడు, వెనక వైపు చూశాడు, తల పైకెత్తి చూశాడు, అన్ని దిక్కులు చూశాడు. అప్పుడు అన్ని చోట్ల పరిశీలనగా చూశాడు. ఎదుట బృందావనం కనిపించింది. తన ఎదుటనే కృష్ణుడు ఉన్నా మొదట అతడు బ్రహ్మకు కనిపించలేదు. కృష్ణుడు ఉండటం వలన నరులు, పక్షులు, జంతువులు తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మరచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఆ బృందావనంలో సంపద ఉన్నది. అందులో ఉన్న వారికెవరికీ కామక్రోధాలు లేవు. ఆ బృందావనం చూసిన తర్వాత అందులోనే కృష్ణుణ్ణి చూడగలిగాడు బ్రహ్మదేవుడు. సృష్టికి మూలములైన త్రిగుణాలకు ఆధారము ప్రభువు అయినవాడు, తనకు తాను ఒక్కడే అయినా లేఖల కోసం వెతుకుతున్నాడు కృష్ణుడు. సర్వం తెలిసినవాడు, తాను ఒక్కడే సత్యం అయినవాడైనా ఎందరో స్నేహితులున్నట్లు పిలుస్తున్నాడు. బయట, లోపల, మొదలు, తుది అనే భావాలేవీ లేనివాడైనా అక్కడికక్కడ లేగల అడుగుజాడలు వెతుకుతున్నాడు. ఎంతో లోతైనవాడు అయినా పరుగులు తీస్తూ అటు ఇటు చూస్తూ అడుగులు వేస్తున్నాడు. అతనికి జాతి అనేది లేదు. అయినా నేర్పరి అయిన గోపబాలుని లక్షణాలన్నీ చక్కగా అచ్చుపోసినట్లు ఉన్న శరీరం అందంగా వెలుగొందుతున్నది. చేతిలో చలిది అన్నపు ముద్ద పట్టుకొని ఉన్నాడు. ఇలా అన్ని లక్షణాలు మేళవించిన కృష్ణుణ్ణి కేవలం వాక్కుకు మాత్రమే అధిపతి అయిన బ్రహ్మదేవుడు చూశాడు. కృష్ణుణ్ణి చూడగానే బ్రహ్మ తత్తరపాటుతో హంసవాహనం మీద నుండి దభాలున క్రిందకు దుమికాడు. బంగారు శలాకవలే రంగులీనుతూ ఉండి సుకుమారంగా ఉన్న తన శరీరంతో నేలపై సాగిలపడ్డాడు. ఎన్నో మణులతో వెలుగుతున్న తన కిరీటాలు కృష్ణుని పాదపద్మాలకు తాకేటట్లుగా మ్రొక్కాడు. ఆనంద భాష్పాలు ధారలుగా కారుతూ ఉండగా ఆయన అడుగులు కడిగాడు. పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుని పాదాలపై పడ్డాడు, లేచాడు, మళ్ళీ పడ్డాడు, మళ్ళీ లేచాడు.
ఇలా భక్తి పరవశుడై ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలచుకొని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు. తరువాత బ్రహ్మదేవుడు నెమ్మదిగా లేచి నిలుచుండి కనులు తెరిచి గోవులను కాస్తూ ఉన్న గోవిందుణ్ణి చక్కగా దర్శనం చేసుకున్నాడు. తన ముఖాలను వంచి చేతులు జోడించి ఏదో మనవి చేయబోయాడు. డగ్గు తిగబడింది. ఏకాగ్రమైన మనస్సుతో 4 ముఖాలతోనూ ఈ విధంగా స్తుతించాడు. మెరుపుతీగతో కూడిన మేఘం వలె నీ శరీరం బంగారు రంగు ఉత్తరీయంతో ప్రకాశిస్తున్నది. నీ చేతిలో ఉన్న చలిది ముద్ద మృదువుగా అందంగా యున్నది. వెదురు కర్ర, కొమ్ముబూర, మురళి మొదలైన వాటితో ప్రకాశిస్తున్నావు. ఏనుగుదంతంతో తయారైన నీ కుండలాలు, నెమలి పింఛంతో చుట్టబడిన నీ శిరస్సు, అడవి పువ్వుల మాలికతో అలంకరించబడిన నీ కంఠము, తామర పువ్వుల వలె సున్నితములైన నీ పాదాలు ఎంతో అందంగా ఉన్నాయి. అదుగో కడగంటితో నన్ను చూస్తున్న నీ చూపులో కరుణ తొణికిసలాడుతున్నది. నీ గోపాల బాలుని రూపాన్ని నేను స్తుతిస్తూ ఉంటే నన్ను చూసి నవ్వుతున్న నీ ముఖము ఎంతో రమణీయముగాయున్నది. కమలదళాల వంటి కన్నులు గల నీవు నన్ను గన్న తండ్రివని ఇప్పుడు గుర్తించానయ్య. నీకు మ్రొకి నిన్ను సేవించదనయ్యా. శంపాలతికతోడి జలదంబు కైవడి మెరగుటొల్యతోడి మేనివాని, గమనీయ మృదులాన్న కబళ నేత్ర విషాణ వేణు చిహ్నంబులు వెలయువాని, గుంజావి నిర్మత కుండలంబులవాని, శిఖిపింఛవేష్ఠిత శిరమువాని, వన పుష్పమాలికావ్రాత కంఠమువాని, నలిన కోమల చరణములవాని, కరుణగడలు కొనిన కడగంటివాని, గోపాల బాలు భంగి బరగువాని, నగుముగంబువాని, నను కన్న తండ్రిని నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష. నను మన్నించి భవజ్జనంబులకు ఆనందంబున నిండించు నీతను రూపం విధినామనంబున కచించంబయ్యే. నీ ఉల్లసద్ఘన విశ్వాకృతి నెవ్వడోపు, నిరగంగైవల్యమై ఒప్పునాత్మ నివేద్యంబు, నీదు వైభవము చందం పెట్టిదో ఈశ్వరా. ఈశ్వరాలను అనుగ్రహించు. నీ జనులకు అందరకు ఆనందం నిండించే నీ ఈ చిన్న రూపమే నా మనస్సుకు ఊహించడానికి సాధ్యము కాకపోయినది. నీవు ఉల్లాసంతో ధరించిన మహావిశ్వరూపాన్ని తెలుసుకొనడానికి సమర్థులు ఎవ్వరు. నీ రూపమే నాలో నేనుగా ఉన్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవం ఎంత విశేషమైనదో ఎవరికి తెలుసునయ్యా. ఎంతటి పండితులైనా తాము వివరించదలచిన దానిని అది అని వివరిస్తారు. శరీరాన్ని, వాక్కును, మనస్సును ఆ పదంతోనే వాడుకుంటారు. అంతేగాని అందులో ఉన్న నేను అనబడే నిన్ను తెలుసుకోలేరు. దానిని తెలుసుకోవడమే విజ్ఞానం. దాన్ని పొందే విధానాన్ని గమనించరు. నేను అనే అంతర్యామి అది అనే తాళంతో బిగించబడి ఉంటుంది. దాన్ని తీసే విధానం వాళ్ళలో ఉన్న నేను అనుకునే అహంకారానికి అందదు. అందరిలో ఉన్న నేనుగా ఉంటుంది, అంటే అంతర్యామి అయిన నీవుగా ఉంటుంది. అలాంటి నీ అనుగ్రహమే దానిని తెలుసుకునే మార్గం తప్ప వాళ్ళ సొంత తెలివి కాదు. ఈ అనుగ్రహం కలిగినప్పుడు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఎవరి చేత జయించని నిన్ను లొంగదీసుకుంటారు. అందుకు నీ అనుగ్రహమే కారణము. శ్రేయములు గురియు భక్తిని జేయక కేవలము బోధ సిద్ధికి తపముంజేయుట విఫలము. పొల్లున నాయము సేగురనే తలపనధికంబైనన్. భక్తి అనేది సర్వశుభాలను వర్షిస్తుంది. అటువంటి శక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయడం వ్యర్థం. ఎంత ఎక్కువగా కూడబెట్టినా బియ్యం పైన ఉండే ఊక వలన ఏమి ఆదాయం వస్తుంది?
నిన్ను తెలుసుకోవడం కోసం ముందుగా తమ కోరికలన్నీ నీయందు సమర్పించి నీ కథలు వింటూ ఉండాలి. అప్పుడు తాము చేసిన సత్కర్మలకు ఫలితంగా భక్తి అనేది లభిస్తుంది. ఇలా లభించిన భక్తితో సజ్జనులైన వారు నీ మొట్టమొదటి నివాస స్థానాన్ని ప్రవేశించగలిగారు. నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులు ఉండవు గనక తెలియడానికి ఏమీ ఉండదు. పైగా తనకన్నా వేరే లక్ష్యం అంటూ తనకు వెలుపల ఏదీ ఉండదు. దానినే తాను అంటాము. అది అన్నింటి లోపల అంతర్యామి అయిన ప్రయోజనంగా ఉంటుంది. అది ఇంద్రియాలకి ఎదుట కనిపించడానికి వీలు లేదు. ఎందుకంటే అంతకు ముందున్న విజ్ఞానం అనే అలవాటు ఉన్నప్పుడే ఇంద్రియాలు తెలుసుకోగలవు. అది నీకు తప్ప ఇంకొకళ్లకు తెలియదు. ఎందుకనగా దానికి అదే గాని ఇంకొకళ్ళు ఉండరు. అది ఎప్పుడూ వెలుపల కనిపించదు కనుక ఇంద్రియాలను లోపలికి తిప్పితే తనకు తాను అనిపిస్తుంది. ఇలా తిప్పలుబడి ఎలాగో అలాగా నీ నిర్గుణతత్వాన్ని తెలుసుకోవచ్చు. అది కష్టం అనుకుంటారు కానీ నిజానికి నీ సగుణ రూపం తెలుసుకోవడమే అసాధ్యం. నీవు ప్రదర్శించే గుణాలు ఎవరికీ అంతుపట్టవు. నీవు గుణాలతో నుండి మాత్రమే గోచరిస్తూ ఉంటావు. మరి నీ గుణాలకి ఒక లెక్క అంటూ లేదు గనక నీ కనిపించే రూపాలను తెలుసుకోవడమే అసాధ్యం. ఆకాశంలో మెరిసే తారలను, మంచు తుంపురులను, భూమి మీద ధూళి కణాలను అయినా లెక్కలు వేయడం సాధ్యం కావచ్చు కానీ భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన నీ మనోహరమైన గుణాలను ఎంతటి పండితులు లెక్కబెట్టలేరు. నీవు అన్ని లెక్కలకు పైన ఉన్నవాడవు. తారా తుషార శీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూభారావతీర్ణ కరుడగు నీ రమ్య గుణాలినెన్న నేరరు అగణ్యా. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.